ఇక్కడే ఈరోజు నాతో పాటు దీర్ఘకాలంగా సర్వీస్ చేసి రిటైర్డ్ అవుతున్నటువంటి డి విజయదుర్గపాల్ గారి సన్మానోత్సవం ఏర్పాటు చేయడం డిపో ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్ఎస్సి కేఎస్ఆర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ గార్లెండ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎక్కువమంది గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సార్ ఒకసారి అలా నించోండి సార్ ఇద్దరు మేడం ఇంకా దగ్గర రండి మేడం దగ్గర మేడం ఇంకా దగ్గర నుంచి దగ్గరికి నుంచి వాళ్ళగారికి గార్లెండ్ చేయవలసింది గార్లెండ్ చేయండి. అలాగే సత్యమణి గారికి గార్లెండ్ చేయవలసిందిగా నాన్సీ గారిని కోరుతున్నాను. సార్ దాంట్లో ముడేసాను దారం ముడేసాను దగ్గరికి నాన్సీ గారు చూడండి ఓకే
అలా పట్టుకొని చూడమ్మా, అలా పట్టుకొని. అలాగే సంఘ సెక్రటరీ అయినటువంటి సెక్రటరీ అయినటువంటి విజయ్ కుమార్ గారిని, చైర్మన్ గౌతు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. బ్రేక్డౌన్ ఇన్ఛార్జ్ అయినటువంటి సత్యనారాయణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఎంఆర్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే వైఎస్ గారు అయినటువంటి కుమార్ గారిని, అలాగే వాళ్ళు గారిని అభినందించడానికి వచ్చినటువంటి ఏలూరు సభాధ్యక్షుడైనటువంటి అవసరాలను సభను ప్రారంభించాల్సిందే కోరుతున్నాను. మా అడ్వర్టైజ్మెంట్ బోర్డు చూసుంటారు మా వాళ్ళు, స్వచ్ఛందంగా అని రాశారు. అంటే ఏంటి, ఆయన ఇంకా సర్వీస్ ఉంటే చేస్తారు, ఇంకా అంటే స్వచ్ఛందంగా రిటైర్ అవుతున్నట్టుగా వాళ్ళ బ్యాచ్ వాళ్ళు వేసిన దాంట్లో వాళ్ళు స్వచ్ఛంగా అంటే ఇంకా యంగ్ మాట ఆయన ఇంకా ప్రస్తుతానికి. తర్వాత వాళ్ళ సతీమణికి ముందు ముఖ్య అతిథికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ సభను అలంకరించిన పెద్దలకి, కార్మికులకి, కార్మిక సోదరులకు, ఆయన సత్కరించడానికి వచ్చిన కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ సభని మొదలుపెట్టవలసిగా కోరుతున్నాం. పాల్గారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఎంప్లాయీస్ సంఘ సెక్రటరీ రామూర్తి గారిని కోరుతున్నాం. ఈరోజుతో 60 సంవత్సరాలు సర్వీసు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఆనందంగా ఆయురారోగ్యాలతో కూడా ఆయన ఇంకా సర్వీస్ చేయగలరు అన్నట్టుగా, కానీ తప్పదు, 60 ఇయర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఆయనకి పదవీ విరమణ తప్పదు కాబట్టి ఇస్తున్నారు. ఈరోజు ఈ యొక్క సన్మాన సభకు ముఖ్య కారకుడైన విజయేంద్రపాల్ గారికి, వారి సతీమణి గారికి, ఈ డయాస్ మీద ఉన్న ఎస్ఎస్సి గారికి, మిగిలిన సోదరులందరికీ కూడా నా నమస్కారం. ఈ పాల్ గారు యాక్చువల్గా తెనాలి నుంచి వస్తున్నట్టున్నారు, గుంటూరు నుంచి. ఆయన అక్కడి నుంచి వస్తూ కూడా ఇక్కడ సౌత్ సెంట్రల్ డబ్ల్యూ బ్రాంచ్లో ఒక ముఖ్య వ్యక్తిని మేము కోల్పోతున్నాము. కాబట్టి అటువంటి వెల్ విషయాలు పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాము. కానీ తప్పదు కాబట్టి 60 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక పదవి విరమణ అనేది అందరికీ తప్పదు. కాబట్టి ఈరోజైనా సక్సెస్ఫుల్గా 60 ఇయర్స్ కంప్లీట్ చేసి మన పిల్లలందరూ కూడా మంచి పొజిషన్లో తీసుకొచ్చి ఈరోజు రిటైర్డ్ అవుతున్నారు. కాబట్టి వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు సమకూరుస్తూ శేషభాగాన్ని వారి యొక్క పిల్లలతోనూ, మనవరాలతోనూ, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా చక్కగా ఆనందంగా గడపాలని కోరుతూ మా అవకాశాన్ని ఇచ్చిన ఈ పెద్దలందరికీ, కమిటీకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరితో విరమిస్తాను. అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి సత్యనారాయణ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. సభకు నమస్కారం. మన డిపో ఇన్ఛార్జ్ ఈశ్వరరావు గారికి, అలాగే మన ముఖ్య అతిథి విజయేంద్రపాల్కి, మిగిలిన పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలు. కానీ ఇలా సాయం సంజయవాడలో ఈ ఈవినింగ్ ఫంక్షన్ ఇదే ఫస్ట్ టైము. నిజంగా విజయేంద్రపాల్ అంటే ఇది నిజంగా ఇంద్రసభలాగే ఉంది ఇప్పుడు చూస్తుంటే. ఓ పక్క ఆస్కా టవర్ లైట్, వెనకాల గార్డెన్, మొత్తం అంతా చాలా ఆహ్లాదంగా ఉంది.
నిజంగా ఆయన మనిషి కూడా ఎప్పుడు చిరునవ్వుతో అట్రాక్టివ్గా అందరితో చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన బ్యాచ్ కూడా ఆయన అదృష్టం కొద్దీ చాలా మంచి బ్యాచ్ వచ్చింది. అందరూ కూడా ఇటు అటు మంచి బ్యాచ్ ఉన్న లీడర్స్. అలా విధంగా ఈయన ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇటు సంఘు అటు బస్దీర్ రెండు కూడా పోటీ పడి బ్యానర్లు అంటించి ఆయన ఈ ఫంక్షన్ని మరింత దిగ్విజయం చేశారు. అలాగే ఈయన నిజంగా ఏంటంటే చాలామంది ఎవరో ఒకరి గురించి విమర్శిస్తూ ఉంటారు, కానీ పాలు ఎవరిని విమర్శించలేదు. అలాగే స్టాఫ్ ఎవరు కూడా ఆయన మీద కంప్లైంట్ చేయలేదు. నిజంగా అటువంటి మనిషి చాలా అరుదుగా ఉంటారు. ఇలా ఎప్పుడు చిరునవ్వు, ఎప్పుడు కూడా కోపంగా ఎప్పుడు ఆయన చూడలేదు. మనం కోపంగా వచ్చినా ఆయన ఫేస్ చూడంగానే మనం వెంటనే కూల్ అయిపోతూ ఉంటాం. అట్లాగా ఆయన నిజంగా వే ఆఫ్ వర్కింగ్ అంతా చాలా బాగుంటుంది. ఇటు చిన్నపిల్లలతో అటు పెద్దలతో అందరితో యూత్తోనే అటు తన జనరేషన్తో కూడా చక్కగా మూవ్ అయిపోతూ ఈ సర్వీస్ ఈయన 30 years కూడా చాలా జాయ్ఫుల్గా గడిపి ఉంటాడు. ఆయనకి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆయనకి మరింత ఆయురారోగ్యాలు కలగజేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. సభాధ్యక్షులు ఎస్ఎస్సి గారు ఈశ్వర గారికి, అలాగే ఈ సభా వేదికని ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా పెట్టుకున్నది పాల్ గారు రిటైర్మెంట్ గురించి కాబట్టి ఆయన ముఖ్య అతిథి. ఆయన వల్ల ఈ సభ ఇక్కడ నడుస్తుంది. అన్న రిటైర్డ్ అవుతున్నాడంటే మేమంటూ ఊహించట్లేదు. ఎందుకంటే ఆయన ఇంకొక 5 సంవత్సరాలు ఇచ్చినా సరే హ్యాపీగా చేస్తాడు. చీకు చింత లేకుండా సీట్లో కూర్చుని ఆ బళ్ళు అలాగే వెళ్తుంటే అలాగే వస్తుంటే ఏమీ టెన్షన్ పడ్డు. ఎస్ఎస్సి గారు ఆయన అలాగే కోఆపరేట్ చేశారు. తోటి సూపర్వైజర్లు కూడా చాలా కోఆపరేట్ చేశారు. మీకు కొంచెం ఫస్ట్లో భయపడ్డాం, ఎలాగా శాసగిరి గారు వెళ్ళిపోయారు, ఈశ్వరరావు ఇన్ఛార్జ్గా వస్తున్నారు, ఆయన చాలా స్ట్రిక్ట్, ఆయన చాలా రూల్స్ చక్కగా మేము అందరూ భయపడ్డాం. కానీ ఈశ్వరరావు అంతకంటే ఎక్కువగా కోఆపరేట్ చేసి పాల్ని ఇంటికాడి నుంచి నాకు ఇలాగా ఫ్యామిలీ ట్రబుల్స్ ఉన్నాయి నేను రాలేను అంటే చాలా సహకరించారు. అందుకు మేము అసలు హ్యాండ్స్ ఆఫ్ అనమాట ఈశ్వర గారికి. చాలా అనుకోలేదు, ఊహించలేదు. పాల్ గారిని అంతకంటే ఎక్కువగా సహకరించారు మన శాసగిరి గారి కంటే. అలా ఎంజాయ్ చేస్తూ డ్యూటీ చేసిన వాళ్ళలోని ఫస్ట్ వ్యక్తి పాల్ ఒకడే. ఇంతమంది రిటైర్ అయ్యారు కానీ ఎంజాయ్, బండి ఆగిపోతుందన్న అదే వెళ్ళిపోద్దన్న, అదే మన సహకారం ఉంది. ఈ డైలాగులతో ఆయన గుంటూరు నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ ఈ సర్వీస్ అంతా గడిపినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అన్న నేను కూడా రాయనపాడులో పనిచేసాం. నేను బాడీ షాప్లో ఉండేవాడిని, అన్న ప్లేటింగ్ షాప్ నుంచి గుంటూరు నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాడు, నేను రాయమండ్రి నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాడిని. ఇద్దరు అనుకోకుండా ఇక్కడికి వచ్చి రాయమండ్రిలోనే ఎంసీఎంలు తీసుకొని అన్న రిటైర్డ్ అయిపోయింది. నాకు చాలా బాధాకరంగా ఉంది. ఇంకొక 5 సంవత్సరాలు ఇచ్చినా సరే గ్యారంటీగా చేస్తాడు. లేకుండా చేసి చక్కగా 60 సంవత్సరాలు పూర్తి చేసి రిటైర్డ్ అవుతున్నాడు. ఆయన ఫ్యామిలీతోటి, ఆయన మా పిల్లలతోటి ఆరోగ్యాలతో గడిపి ఈ భగవంతుడు ఎల్లవేళ ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులతో కూడా చక్కగా గడపాలని ఈ అవకాశం ఇచ్చిన మరి ఇన్ఛార్జి గారు ప్రసాద్ గారు నేను మాట్లాడుతున్నా కోరుతున్నాను. ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి పాల్ గారికి, వారి సతీమణికి, ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరిమణులందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ పాల్ గారు, నేను ఇక్కడికి మార్చి 2009లో వచ్చాను. నా వెనకే జూన్లో వచ్చాడు. ఇక్కడికి జూన్ 2009లో వచ్చాడు రాజమండ్రి. వచ్చినప్పుడు అడిగాను, మీరు ఎందుకంటే ఈ టైంలో లాస్ట్ స్టేజ్లో ఉన్నారు, ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉండగా అప్ అండ్ డౌన్ చేస్తున్నారు, దీనివల్ల మీకు హెల్త్ పాడవుతుంది కదా అని చెప్పంటే, నేను ఎక్కడ పని చేసినా సరే ఇటువంటి వాతావరణం చూడలేదు, నేను రాజమండ్రి లాంటి వాతావరణం చూడలేదు, నేను రిటైర్ అయ్యేదాకా ఇక్కడే ఉంటాను అని చెప్పన్నాడు. సేమ్ ఆ విధంగానే రిటైర్మెంట్ ఇక్కడే చేసుకుంటూ ఇంటికి వెళ్తా ఉన్నాడు. ఆ తర్వాత చాలాసార్లు ఎంసీఎం లిస్ట్ వచ్చినప్పుడు ప్రతిసారి గుర్తు చేసేవాడిని, రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు కదా బెజవాడ. లాస్ట్లో గోపికి ఇక్కడ రాదేమో అనుకున్న టైంలో కూడా రిక్వెస్ట్ పెట్టుకుంటావా బెజవాడ అంటే, లేదు నేను వెళ్ళను ఇక్కడి నుంచి, నేను ఎక్కడ ఉంటాను, నేను రాజమండ్రిలోనే ఉంటానని చెప్పి అసలు రాజమండ్రిలోనే ఉంటాను. అసలు నీ మొత్తం టైం అంతా పోతుంది కదా అప్ అండ్ డౌన్లో అంటే, లేదు నేను ఇక్కడే ఉంటానని చెప్పి చివరిదాకా కూడా ఇక్కడే సర్వీస్ చేశాడు. ఈ తర్వాత ఇంకో విషయం చెప్పాలి. అసలు మిగతా వాటిని పక్కన పెడితే నైట్ డ్యూటీ చేసిన తర్వాత మన వాళ్ళు ఏదైనా అప్లికేషన్ ఇచ్చుకెళ్ళి డిజిటల్ హెడ్క్వార్టర్లో ఇవ్వండి అంటే చాలు, తీసుకెళ్ళి వాళ్ళు పని చేసి వాళ్ళకి ఫోన్ చేసి మీది పని ఎలా అయిందండి అని చెప్పి అసలు అటువంటి వ్యక్తిని చూడడం అనమాట. ఎప్పుడు ఫ్యామిలీకి టైం స్పేర్ చేస్తావా అంటే, పోనివ్వండి సార్ మొత్తం మన వాళ్ళకే చేస్తా ఉన్నాం, ఇదంతా కూడా మనకదే కలుగుతుంది ఎప్పుడైనా సరే అని చెప్పి అసలు ఎవరు అప్లికేషన్ ఇచ్చినా సరే వదలకుండా
రాత్రి అయినా సరే నైట్ డ్యూటీ చేసి విజయవాడ 10 గంటలకు వెళ్తే అక్కడి నుంచి ఆ పని చేసుకొని 12 గంటలకి 1 గంట ఇంటికి వెళ్తూ ఉండేవాడు ఎప్పుడు చూసినా సరే. అసలు అటువంటి వ్యక్తిని అసలు డిపో కోల్పోవడం, ఇక్కడ రిటైర్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోవడం అట్లా చూస్తాం. మళ్ళీని ఆ పేరులో కూడా మనకి విజయేంద్ర పాల్, ఈ పాల్ బైబిల్లో చెప్తారు కదా, ఈ పాల్ ఎంత మంచి వ్యక్తిగా అక్కడ చెప్పబడ్డాడో ఇక్కడ కూడా మా డిపోలో కూడా పాల్ ఆ పేరుని ఆ విధంగా నిలబెట్టుకొని విజయేంద్రంగా అసలు ఎటువంటి తిరిగి లేకుండా, సర్వీస్ రిజిస్టర్లో చిన్న ఎంట్రీ కూడా లేకుండా, అసలు రైల్వేలో సర్వీస్ చేసి సర్వీస్ రిజిస్టర్లో చిన్న రెడ్ మార్క్ రిమార్క్ లేకుండా వెళ్ళాలంటే చాలా కష్టం ప్రజెంట్ రోజుల్లో. అలాంటిది సర్వీస్ రిజిస్టర్లో ఎటువంటి రిమార్క్స్ లేకుండా అవి 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని రిటైర్ అవుతున్నందుకు చాలా సంతోషిస్తా ఉన్నా. ఈ శాశ్వత జీవితం అంతా కూడా సుఖంగా గడపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ వేదికకు వచ్చిన పెద్దలకి మీ అందరికీ నా నమస్కారం అండి. నా పేరు సాల్మన్ రాజు, డిపో మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ అండి. ఈరోజు ఈ ఫంక్షన్ రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం రైల్వేసే. మా నాన్నగారు స్టేషన్ సూపరింటెండెంట్ చేసి ఎస్ఎస్ చేసి రిటైర్ అయిపోయారు. మా పెద్దన్నయ్య ఇదే టీఎక్స్ఆర్ డిపార్ట్మెంట్లో ఫిట్టర్గా విజయవాడలో రిటైర్ అయ్యారు. మా మూడో అన్నయ్య మా తమ్ముడు కూడా రైల్వేసే. మా డిపార్ట్మెంట్లో చాలా ఫంక్షన్లు, రిటైర్మెంట్ ఫంక్షన్లు నేను అటెండ్ చేశాను. అన్ని ఫంక్షన్ల కంటే ఈరోజు ఇక్కడ నిలబడటం, ఈ వేదిక మీద నిలబడి నేను మాట్లాడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా నాన్నగారి డిపార్ట్మెంట్లో నుంచి ఒక ఎంప్లాయీ తరఫున నేను మాట్లాడుతున్నానంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇకపోతే స్వతహాగా మనకి ఒక కుటుంబం ఉంటుంది. ఉద్యోగంలో వచ్చిన తర్వాత ఇంకో కుటుంబం ఏర్పడుతుంది. ఆ కుటుంబానికి కులము, మతము ఏ భేదం ఉండదు. బ్యానర్లో చూడండి, పెద్దవాడితో పెద్దవాడిగా, చిన్నవాడిలో చిన్నవాడిగా. ఏ కులం వాళ్ళు ఇప్పుడు ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులు బావా అనేవాళ్ళు, బావమర్ది అనేవాళ్ళు, తమ్ముడు అనేవాళ్ళు, అన్నయ్య అని పిలిచేవాళ్ళు, అంత ఆప్యాయం అనురాగాలతో మమేకమై ఈరోజు రిటైర్ అవుతున్న విజయేంద్ర పాల్ గారి విజయరహస్యం అందరూ చెప్పారు. నాకైతే ఆయన ముందు పరిచయమైనప్పుడు ఈయన రిటైర్ అయ్యేది అనుకున్నాను. మరి మేడం గారు ఆయనకి ఎటువంటి డైట్ పెడుతున్నారు, ఎటువంటి ఆహారం ఇస్తున్నారు నాకైతే తెలియదు. కానీ ఇక ముందు కూడా ఆయన రిటైర్మెంట్ అయ్యారని అనుకోకుండా ఉదయాన్నే కాఫీ అడిగితే డ్యూటీకి వెళ్తారా, ఎక్కడికి వెళ్తారు ఏంటని అనకుండా కాఫీ అడగగానే ఉండండి, మీకు తొందర ఏంటి, మీరు ఉద్యోగానికి వెళ్తారా, మీరు ఏమైనా పనులు ఏమైనా చేయాలా, మీరు ఏమైనా చూస్తామని అనుకోకుండా ఇక ముందు కూడా ఆయన ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకుంటారని మేడం గారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకి మన విజయేంద్ర పాల్ గారి శేష జీవితం ఆరోగ్యవంతంగానూ సుఖమయంగా జరగాలని కోరుకుంటూ భగవాన్ ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రామకృష్ణ గారిని కొన్ని వేదికలు రావాల్సిందిగా కోరుతున్నాను. పాల్ గారి గురించి మాట్లాడాల్సిందిగా రామకృష్ణ గారిని కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకి, ఇతరులకి, ముఖ్య అతిథి విజయేంద్ర పాల్ గారికి, వారి మిస్సెస్కి శుభాభినందనలు. ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్కి అటెండ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఆయన నాకు ఒక లింక్, ప్రతి డ్యూటీకి నాకు వారంలో 3 రోజులు నాతో పనిచేస్తారు. ఆయన ఎంతో కోఆపరేటివ్గా, అసలు ట్రైన్ డిటైన్ అవుతుందంటే ఏం పర్వాలేదని, మీకు ఎందుకండి అని చెప్పి చక్కగా పనిచేసి తొందరగా మాకు అది ఫిట్ ఇచ్చేసి పంపించేసేవారు. చాలా బాగా వర్క్ చేసేవారు. అలాంటి మంచి వ్యక్తి ఇప్పుడు నాకు ఒక లింక్లో పోయారంటే ఎట్లాగా అని ఫీల్ అవుతున్నాను. ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాను. జిఆర్కే మూర్తి గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ఆ
పాల్గారు గురించి మాట్లాడడానికి స్టాఫ్ని ఎవరైనా రమ్మన్నట్టు. పెద్దలందరికీ నా నమస్కారం. సభకు వచ్చిన నా కొలిసి అందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను. దాంతోపాటు దివ్య పాల్ గారి గురించి నేను ఎక్కువ నేను చెప్పను, ఎందుకంటే నాకన్నా ముందు నాకన్నా పెద్దలు ఆయన గురించి చాలా చెప్పేశారు. నేను ఎంత చెప్పినా ఆయన దగ్గర తక్కువే. అయినా సరే 2 మాటలు చెప్తాను ఆయన గురించి. దివ్య పాల్ నాకు అంతకుముందు తెలియదు. మా బ్యాచ్లో అతను 4 years పనిచేస్తున్నారు. ఆయన పెద్దగా చిన్నలో చెత్తగా రాశారు. దానికి వేరే చెప్పవసరం లేదు. అసలు ఆయన పిఎక్సర్ ఎవరు అంటే పాల్ గారు అంటే పాల్ బ్యాచ్ అంటే అందరూ రావడానికి ఇష్టపడతారు. పాల్ గారి కన్నా ఎక్కువ మాయ గారు అంటే అందరూ తెలుస్తుంది ఇక్కడ మన బ్యాచ్లో. అంతకుముందు ఒక మాయ గారు ఉండేవారు, ఆయన్ని మరిపించారు ఈ పాల్ గారు. అలాగా ఆయన గురించి నేను ఎక్కువ ఏం చెప్పను. అసలు అతను పనిచేస్తే ఆయన బ్యాచ్లో పనిచేసినట్టు ఉండదు, ఎందుకంటే చాలా టెన్షన్ ఫ్రీగా ఉంటారు. అతను ఎటువంటి టెన్షన్ పడరు. అంతకుముందు ఎంతో పిఎక్స్లు చేశారు, అంతకుముందు మాయ గారు ఆయన చేశారు. ఆయన ఒత్తిడి టెన్షన్ పడేవారు, కానీ అటువంటి టెన్షన్ పడరు. ఎవరిని టెన్షన్ పెట్టరు, టేక్ ఇట్ ఈజీ అంటారు. దేవుని దయ వల్ల బండ్లన్నీ కూడా అలాగే వెళ్ళిపోయాయి. ఆయన డ్యూటీలో ఏ బండి ఏ రోజు ఒక 5 నిమిషాలు ఆగింది అన్నది కాదు, ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు. అలాగే మన డిప్యూటీ గారు చెప్పారు, ఆయన డ్యూటీలో ఏ బండి ఆగదు, వాటరింగ్ కంప్లైంట్ కానీ బ్రేక్స్ బెండింగ్ కానీ హ్యాంగర్ కానీ విత్ ఇన్ టైమ్స్లోనే బండ్లు పంపేవారు. అలాగే ఆయనతో పాటు మన సూపర్వైజర్ గారు, ఎస్ఎస్సీ గారు అందరూ కోఆపరేట్ చేశారు. స్టాఫ్ కూడా చాలా కోఆపరేట్ చేశారు ఆయన గురించి. అంతకన్నా ఎక్కువ చెప్పలేను నేను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. పిఎక్సర్ అప్పారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Dear comrades, నేను ఆయన దగ్గర పనిచేశానండి. ఆయన 2010లో ఫిబ్రవరి అనుకుంటా శంకరరావు గారు రిటైర్డ్ అయిన తర్వాత మా బ్యాచ్కి వచ్చారు. ఆయన దగ్గర 1 year కొని చేశానండి. హ్యాపీగా తిరిగిపోయింది. తర్వాత నేను వేరే బ్యాచ్కి వెళ్ళనుకోండి. ఆయన బ్యాచ్లో ఉండగా పాల్ గారు ఎందుకంటే అప్ అండ్ డౌన్ చేస్తుంటారు, మీకు ప్రాబ్లం కదా, గుంటూరు నుంచి రావాలంటే తెల్లవారు లెగిసి రావడం పెద్ద ప్రాబ్లం, రిక్వెస్ట్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు అందరూ ఇక్కడ ఉండగా నేను ఇక్కడే గడుపుతాను. అలాగే సర్వీస్ అంతా ఇక్కడే గడిపారు హ్యాపీగాను. ఆయన ఆరోగ్యంలో ప్రసాదించి దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ. లేదంటే నా కారంగా రాఘవాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. లక్ష్మిని మాట్లాడ లక్ష్మి గారు అలా సెంటర్కి వచ్చింది. సెంటర్ ఇంకా సెంటర్ లైట్ తీసే మీకోసం లైట్ తీసేస్తారు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. మరి విజేంద్ర పాల్ గారి గురించి చెప్పాలంటే నేను చాలా తక్కువగా మాట్లాడతాము, కానీ ఆయనతో మాకు అనుభూతి ఏంటంటే మేమందరమీ చాలామంది లేడీస్ ఉన్నామండి. ఆయన్ని డాడీ అని పిలుస్తాము, కానీ ఈరోజు ఆయన రిటైర్మెంట్ అంటే ఎలా ఉంటుందో చూద్దాము అనుకున్నాం, కానీ ఇంత ఘనంగా జరుగుతుందని మేము ఊహించలేదండి. దేవుడు చాలా మేలు చేశాడండి ఈ రోజుని. ఏంటంటే ఆయన దూరాభారం నుంచి పాపం ఆయన బస్సుకు రావాలి, బస్సుకు వచ్చి ఆ ట్రైన్ ఎక్కి ఆ ట్రైన్లో నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆ డ్యూటీ ఎక్కి మళ్ళీ నైట్ డ్యూటీ చేసుకొని ఆయన వెళ్ళాలంటే చాలా శ్రమ అండి. శ్రమ ఏంటంటే మనం ఇది ఒకటే కోల్పోతాం అనుకుంటున్నాం కానండి, కానీ ఆయన ఇన్ని రోజులు డ్యూటీ చేశారు అంటే మన రాజమండ్రిలో ఈ ప్రాంతం భార్య ఎంతో సఖ్యంగా చూడబట్టి ఆయనకి భోజనం విషయంలో కానీ ఏది విషయంలోనైనా ఇంటిలో శ్రమలైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా
బిడ్డలు తన కొడుకులేంటి, కూతురులేంటి, అల్లుళ్ళేంటి ఆయనకి ఎంతో సహకరించారండి. డ్యూటీ విషయంలో మీరు ఎక్కడ చేసినా ఏది చేసినా కూడా ఇంట్లోకి ఏది కావాలో అది సమకూర్చుకొని ఆయన వచ్చారండి. కానీ మన మధ్యలోకి వచ్చారంటే ఆయన ఇంతమంది జనం వచ్చి ఉన్నారంటే అతను మంచితనం అండి. అల్లుడు, కూతురు, మామగారు అందరినీ అనుకుంటూ తిరుగుతారండి ఆయన. ఎవరి వందనాలండి. మరి వారు ఇంకా జీవితంలో దేవుని కృపలో ఇప్పుడు విశ్రాంతి ఇచ్చాడు కాబట్టి దేవుని యందు ఇంకా ఎదగాలని నేను ఆకాంక్షిస్తూ ఈ కొద్దిపాటి మాటలు దీవించమని దేవుని ఈశ్వరరావు గారికి, అలాగే ముఖ్య అతిథులు అంటే పాల్ గారికి, చదువుల గారికి, వేదికల పెద్దలకి, సభకు వచ్చేటువంటి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పాల్ గారి గురించి అందరూ చెప్పేశారు, చెప్పాల్సింది ఏమీ లేదు. చెప్పారు పాల్ గారు మ్యాచ్లో అన్ని పనులు సక్రమంగా అయిపోతాయని డిప్యూటీ గారు కూడా చెప్పారు. అంటే అతను టెన్షన్ పడడం సంగతి ఎలాగున్నా ఎవరిని టెన్షన్ పెట్టలేదు. హలో, వేదికన అలంకరించిన పెద్దలకి మరియు ఈరోజు పదవి విరమణ చేసిన మా గురుగారు విజయేంద్ర పాల్ గారికి నా నమస్కారాలు తెలుపుతున్నాను. నేను ఆపరేటింగ్ బ్రాంచ్ ఫాన్షమైన ఏ గ్రేడ్ ఒకే బ్యాచ్ పాల్ గారితో ఇప్పుడు దాకా వర్క్ చేశాను. నేను వేరే డిపార్ట్మెంట్ అయినా సరే ఒక సోదరులాగా నాకు భావించి మంచి మంచి సలహాలు ఇస్తూ ఈ రోజున రిటైర్ అవుతున్నారంటే చాలా బాధగా ఉంది. ఆయన ఎల్లప్పుడూ ఆ భగవంతుడి దయ వల్ల, శివయ్య దయ వల్ల ఆరోగ్యంగా తన భార్య బిడ్డలతో ఎల్లవేళ సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా సిఎన్డబ్ల్యూ స్టాఫ్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వేదికను అలంకరించిన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అందరికీ, అధికారులకు, మరి ముఖ్యంగా పదవి విరమణ చేస్తున్నటువంటి బోరుగడ్డ విజయేంద్ర పాల్ వారి సతీమణి గారికి అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ, మరి విజయేంద్ర పాలు మా బావమరిది, అమ్మాయి నా చెల్లెలు శాంతకుమారి. మరి డ్యూటీ ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఎన్ని సంవత్సరాలు నేను ఆయనకంటే ఒక 2 సంవత్సరాలు వెనక ఉద్యోగం చేసి ఇటీవల సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యాను. నా తర్వాత వారు రిటైర్ అయ్యారు కనుక మరి వారు ఎప్పుడు చూసినా విధి విరామం లేకుండా డ్యూటీయే ప్రాముఖ్యమైన బాధ్యతగా గవర్నమెంట్ వారు ఎందుకు నాకు ఈ ఉద్యోగం ఇచ్చారు, బాధ్యత కలిగి నమ్మకస్తుడిగా పనిచేసినట్లుగా మీ అందరూ మనల్ని పొంది మరి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆ సర్వీస్ రిజిస్టర్లో ఎలాంటి రిమార్కులు లేకుండా ఇంతకాలం మరి ఆయన ఉద్యోగ విరమణ చేసినందుకు వారికి నా కుటుంబ పక్షంగా, మా యొక్క కుమారులందరి పక్షంగా కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శేష జీవితము భగవంతుని మీకు మరి ఆయురారోగ్య ఐశ్వర్యంతో కాపాడాలని, మరి ముఖ్యంగా వారి డ్యూటీ వెనక ప్రాముఖ్యమైన పాత్ర మా చెల్లి గారు. ఆమె సకలం కూడా బిడ్డల విషయంలో కానీ, మరి రాకపోకల విషయంలో కానీ ఎలాంటి విసుగు విరామం లేకుండా మరి సహోదరి ఎంతగానో ప్రయాసపడి మరి వారికి చేదోడు వాదోడుగా ఉండి వారి రాకపోకల విషయంలో, ఆహార పదార్థ విషయంలో, బట్టల విషయంలో, ప్రతి విషయంలో కూడా ఎంతగానో శ్రమించి మరి వారు ఉద్యోగ విరమణ చేసేంతవరకు కూడా అన్ని విధాలా సహకరించినందుకు మా సహోదరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి కుమార్తెలకు, అందరికి కూడా బంధువులకు, స్నేహితులకు, కుమారులకు, అల్లుళ్లకు అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, వందనాలు తెలియజేస్తూ సమయం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే గుంటూరు నుంచి వచ్చినటువంటి బాలయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అందించినటువంటి పెద్దలందరికీ,
అలాగే ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి కారకులైనటువంటి విజయేంద్ర పాల్ అండ్ ఫ్యామిలీ గారికి అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. పాల్ గారి విషయం గురించి చెప్పాలంటే ఆయన కేవలం ఒక 2 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. అయితే ఈ రోజు కూడా వారి ముఖంలో కోపం అనేది నేను ఎప్పుడు చూడలేదు. చిరునవ్వుతోటే ఉంటారు. ఏ విషయం అయినా చిరునవ్వుతో మాట్లాడతాం. కానీ అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా ఆయన చిరునవ్వు కనుక ఆయన భార్య శాంతకుమారి గారు. కారణం ఏంటంటే ఆ చిరునవ్వుకి శాంతకుమారి గారు ఎంతో సహకారం అందించబట్టి ఆయన చిరునవ్వు ఈ విధంగా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏ భర్త వెనకైనా భార్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి ఎంతో సమయాన్ని అనుకుని మెలకుని సమయస్ఫూర్తిని కూడా దయచేశాడని చెప్పేసి మనం చేసుకుంటూ రానున్నటువంటి కాలం కూడా శేష జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ యూనియన్స్కి అట్లానే ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి విజయేంద్ర పాల్ కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేశాను. పనిచేయడం జరిగింది. ఆయన హిస్టరీ చూస్తే ఆయన 41 సంవత్సరాలు సర్వీస్ చేశారు. ఆయన అలా కనపడుతున్నారా? 41 years సర్వీస్ చేశారట. తొలిగా ఆయన సిగ్నల్ అండ్ టెలివిజన్ డిపార్ట్మెంట్లో 7 years పనిచేసిన తర్వాత మన డిపార్ట్మెంట్కి వచ్చారని చెప్పారు. ఫస్ట్ రాయనపాడు వర్క్షాప్కి, ఆ తర్వాత మన డిపార్ట్మెంట్కి వచ్చారు. 82లో వచ్చారని చెప్పారు. అంటే అలా చూసుకున్నా అంటే ఫస్ట్ 7 years కన్సిడర్ చేయకపోయినా ఆయనకి 33 years పెద్దలకు చిన్నలకు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు. మీకు చెప్పదలసింది ఏమిటంటేనంటే, ముఖ్యంగా నా తల్లిదండ్రులు ఎంతో అదృష్టం చేసుకున్నాను అన్నమాట. నాకు వాళ్ళు ఇచ్చిన జన్మ, వారు ఇచ్చిన జన్మ వలన, వారు పెంచిన పెంపకం వలన నేను ఈ 60 సంవత్సరాలు సర్వీస్ అంటే 30 సంవత్సరాలు సర్వీస్ చేయగలిగాను. బాల్యంలో స్కూల్కి వెళ్ళటం కానీ, తర్వాత ఉద్యోగరీత్యాలో కానీ వాళ్ళు ఇచ్చినటువంటి జన్మే. కాబట్టి వాళ్ళకి ఎక్కడున్నా సరే ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఇంకొక విషయం, నేను ఈ ఉద్యోగానికి రావడానికి ముఖ్య కారకుడు ఆర్ఆర్వి తంబనని ఒక కేరళ ఓఎస్ గారండి. ఆయన నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చి నా కుటుంబాన్ని అందరికీ కూడా ఆహారాన్ని అందించినటువంటి వ్యక్తి. ఈ రోజున కూడా ఆయన చనిపోయే ముందు కూడా నన్ను కేరళకి రమ్మని ఎన్నోసార్లు పిలిచాడు పాపం. కానీ ఈ డ్యూటీల వల్ల నేను అతన్ని చూడలేకపోయాను. కానీ ల్యాండ్ ఫోన్లో నాతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. 90 సంవత్సరాల వరకు వయసు వచ్చినా సరే. అటువంటి వ్యక్తిని కూడా నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున ఆయనకి కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ముఖ్యంగా నేను 27 సంవత్సరాలు విజయవాడలో చేశాను. వారితో కూడా ఎంతో కలిసిమెలిసి ఉద్యోగం చేశాను. కానీ నాకు ఎప్పుడైతే సీనియర్ టెక్నీషియన్గా ఇచ్చి రాజమండ్రి వేశారో ఒక 4 రోజుల వరకు రాలేదండి. అమ్మ రాజమండ్రి నేను వెళ్ళనండి, నేను ఒక వారం రోజుల వరకు దయానందం గారి దగ్గర వెళ్ళనంటే వెళ్ళనన్నానండి. అది ప్రమోషన్ వెళ్ళవా బాబు అంటే, లేదంటే వచ్చే నెల వెళ్తా అనేవాడిని. సరే ఒకరోజు ఆయన పట్టుబట్టారు, నువ్వు వెళ్తావా లేకపోతే డిఎంఏ గారి దగ్గర పంపించున్నారు. సార్ మధ్యాహ్నం వెళ్ళిపోతాను సార్ అని. ఆ రోజు మధ్యాహ్నం లెటర్ తీసుకొని ఇక్కడికి వచ్చారు సార్. గౌరవనీయులు మహాత్ముడు శ్రీ మన కాకినాడ వెళ్ళినటువంటి శేషగిరిరావు గారు ఇక్కడ ఎస్ఎస్సి గారుగా ఉన్నారండి. నేను లెటర్ ఇచ్చిన వాడిని, ఎక్కడి నుంచి వచ్చావా అన్నాను. సార్ విజయవాడ నుంచి వచ్చాను సార్. సరే జాగ్రత్త చేసుకో, ఏం పర్వాలేదు అని ఆయన గారు చాలా కోఆపరేషన్ చేశారు. అప్పుడు సురేష్ గారు ఉండేవాళ్ళు, ఆయన జేఈగా ఉంటూ ఆయన కూడా చాలా కోఆపరేషన్ చేశారు సార్. ఆయన గారు కాకినాడ వెళ్ళిపోయిన తర్వాత మనకి ఈశ్వర గారు వచ్చారండి ఎస్ఎస్సిగా రాజమండ్రి. వచ్చినప్పుడు అందరూ అమ్మో చాలా స్ట్రిక్ట్ అని చాలా భయపడ్డారు. కానీ ఆ మనిషిలో స్ట్రిక్ట్ తనం అంటే ఎక్కడైతే ఉందంటే, మీరు వర్క్ నేర్చుకోండి, చక్కగా పని నేర్చుకోండి, పని తెలుసుకోండి. ఎవరైనా వచ్చి అడిగితే జవాబు చెప్పేటట్టు ఉండాలి. మన డిపార్ట్మెంట్ గర్వంగా ఉండాలని ఆ మాట మాత్రం నాకు బ్రహ్మాండంగా చాలా సూటబుల్గా నచ్చిందండి. నేను చాలా సంతోషించాను. కరెక్టే, ఏమీ తెలియకుండా మనం చేతులు కట్టుకొని నాకు ఏమీ తెలియదండి అంటే ఆ వచ్చినటువంటి ఆఫీసర్ కూడా ఇదే డిపార్ట్మెంట్ మీకు ఇంత ఇదిగా ఉందా అనేటువంటి నిర్లక్ష్యంతో మాట్లాడేవాళ్ళు మనల్ని. కానీ ఇప్పుడు ఆయన గారు వచ్చిన తర్వాత వర్క్ విషయంలో కానీ
డిసిప్లైన్లో కానీ చక్కగా పని చేసుకోవడం అనేది బాగా నేర్పించారు, అందరికీ కూడా నేర్పించారు. అదొక కృతజ్ఞత. తర్వాత ప్రసాద్ గారు, మా జేఈ గారు చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే నేను ఆయన ట్రాన్స్ఫర్లో పెట్టుకుంటే నేనే కాగితం మీరు ఎందుకంటే వెళ్ళటం, మీరు ఉండాల్సిందని పెట్టాను. ఎన్ని ఒడిదుడుకులే తప్పులున్నా సరే పని లేవా ఎందుకు పని, సరే నీ పని మీరు చేసుకోండి అని అట్లా ఆయన చూశారు. అట్లాగే సత్యనారాయణ గారు వచ్చారు మాకు కొత్తగా, మా సెక్షన్ ఇంజనీర్ గారు. ఆయన కూడా స్టాఫ్ విషయంలో కానీ అన్ని విషయంలో అంతా తోడ్పాటు చేశారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే మా వర్కర్స్ సంఘ్ సెక్రటరీ గారు ఏ విషయాన్ని కావాలన్నా సరే, ఏది చేయాలన్నా సరే ఒక లెటర్ ద్వారా కానీ ఒక పని విషయంలో మా గురించి బాగా చర్యలు తీసుకొని, మరి వాటర్స్ అంటే ఏడి మన బీడీకి వాటర్ అంటే, తర్వాత వాళ్ళకి కావాల్సిన షూస్ అంటే, మరి యూనిఫామ్స్ అంటే ఎంతో చక్కగా మాకు హెల్ప్ చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్ సెక్రటరీ గారు. మరి మా డిప్యూటీ ఎస్ఎస్ గారు ఉన్నారు, మా ఎస్ఎస్ గారు శాస్త్రి గారు. నా చాలా బిజీగా ఉంది పాల్ గారు, నేను వచ్చాను కానీ నాకు చాలా పని ఉందని ఆయన వెళ్ళిపోయారు. ఆయన స్థానంలో రామకృష్ణారావు గారు మా డిప్యూటీ ఎస్ఎస్ గారు వచ్చారు. చాలా సంతోషం, నా గురించి చెప్పారు. కానీ నేను ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది, ఎందుకంటే చాలా నిదానంగా ఎంతో సున్నితంగా చెప్తారనమాట. ఏంటి సార్ ఇలాగ అంటే సరేనమ్మా చేద్దాం, చక్కగా మీరు చేయండి మేము వస్తాం అని ఎంతో సున్నితంగా చెప్పే బళ్ళు పంపించుకునేవాళ్ళం. ఎంతో చక్కగా విధేయతగా మేము పనిచేసేవాళ్ళం అండి. పోతే నా తోటి కార్మికులు, నా వర్కర్స్, నా బ్యాచ్ వర్కర్స్ నన్ను ఎంతగానో ప్రేమించారు, నన్ను ఎంతగానో చూశారు, నన్ను ఎంతగానో సంతోషపెట్టారు. నేను కూడా వాళ్ళతో ఒక వ్యక్తిగా కలిసిమెలిసి జీవించి వాళ్ళతో పాలు పంచుకున్నానండి. అట్లాగే మా రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వచ్చారు, నా యందు దయ ఉంచి వారికి అందరికీ కృతజ్ఞతలు. తర్వాత మా అమ్మాయిలు, నాకు నలుగురు కాదండి ఆడపిల్లలు, వెనకాల ఉన్నారండి, ఐదుగురు ఉన్నారండి అక్కడ. వాళ్ళు కూడా కలుపుకుంటే మొత్తం 9 మంది అండి. కాబట్టి వాళ్ళు వచ్చారు ఎంతో సంతోషంగా. నేను రిటైర్డ్ అవుతానంటే వాళ్ళు బాధపడ్డారు. కాబట్టి మీరు ఎంతో నన్ను దీవించి ఎంతో సంతోషంగా పంపించినందుకు, ఈ వేదికను అలంకరించిన వారందరికీ, ఇక్కడున్న పెద్దలందరికీ నా కృతజ్ఞతలండి. సన్మానం చేయవలసిందిగా మరి దినములు రిటైర్మెంట్ అవుతున్నటువంటి విజేంద్ర పాల్ గారికి, వారి ఫ్యామిలీ గారికి మరి హృదయపూర్వకమైనటువంటి దేవుని నామంలో వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి వారి కోరిక మేరకు మరి నేను సువార్థికుడిగా పనిచేస్తూ మరి ఇదే స్టాఫ్లో పనిచేస్తున్నటువంటి వెంకటలక్ష్మి గారికి మరి నా సతీమణిగా ఉన్నారు. మరి ఆమె ద్వారా విజేంద్ర పాల్ గారు నాకు పరిచయమైనప్పుడు అనేక విషయాలు పంచుకుంటూ ప్రార్థన చేయమని ఆయన నన్ను ఎంతగానో కోరినప్పుడు, మరి ఆయన ప్రార్థన చేస్తూ ముందుకు నడిచినప్పుడు ఆ విధముగా గత 3 సంవత్సరాల నుంచి నాకు పరిచయస్తులుగా ఉన్నారు. మరి ఈ దినమున ఆయన ఈ రాజమండ్రి ప్రాంతం నుంచి మరి ఎంతో సన్నిహితులను సంపాదించుకొని, ఎంతో ఆత్మీయులను మరి ఆయన ఏర్పాటు చేసుకొని, ఎంతమంది ఆత్మీయుల మధ్య ఆయన పదవి విరమణను ముగించుకొని తిరిగి వెళ్ళడం మరి అందరికీ బాధాకరమైనటువంటి విషయమే. నేనే తల వెంట్రుకలు నెరియ వరకు నేను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. ఇందాక మరి విజేంద్ర పాల్ గారు ఒక చక్కని సాక్ష్యాన్ని మన మధ్య పంచుకున్నారు. ఇక్కడ మన ఈ యొక్క లేఖన భాగాల్లో ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడా, మీ పుణ్యపాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలను చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి, నీ దయను బట్టి, నీ మహదైశ్వరుని బట్టి విజేంద్ర పాల్ గారిని జ్ఞాపకము చేసుకొని ఆయన ఉద్యోగ బాధ్యతల్లో మీరు తోడుగా ఉండి, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇంతవరకు ప్రభా నీ అమూల్యమైన కాపుదల్లో ఉంచి, నీ హస్తాల్లో భద్రపరిచి, సాటైన సహకారిని ఇచ్చి ప్రభా చక్కటి బిడ్డలను మీరు అనుగ్రహించి, అల్లుళ్లను, కుమార్తెలను, కుమారులను, మనవళ్లను సమస్తమును మీరు దయచేసి అయా మరి సంతోషముగా పదవి విరమణ చేసుకునే బాధ్యతను మీరు ఇచ్చారు. అందుకే మీకు వందనాలు. ఇటు రీతిగా ప్రభు గొప్ప ఘనకార్యమును మీరు జరిగించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయం వచ్చే వరకు నేను ఎత్తుకొంచు ఆయన తల నెంట్రుకలు నెరిగే వరకు కాపాడుతానని సెలవిచ్చిన రీతిగా ఇది మొదలుకొని ఆయన ఆరోగ్యముతోనూ దీవించబడుతూ ఆయన పూర్ణ ఆయుష్కుడిగా దీర్ఘాయువుతో జీవించుటకు తన భార్యతోనూ తన బిడ్డలతోనూ మనవులతోనూ ఇక శేష జీవితం అంతా ఆనందముగా సంతోషముగా జీవించులాగా మీరు సహాయం దయచేయమని ఇక్కడ చేర్చిన ప్రతి ఒక్కరూ ఆ బిడ్డ పక్షంగా ప్రార్థన చేస్తూ ఏకీభవిస్తుండగా సహాయం దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మరి డిపోకి హృదయపూర్వకమైన దేవుని నామములో వందనాలు తెలియపరచుకుంటున్నాం. దయతో అందరూ కూర్చోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి సార్. సార్ పట్టుకోండి సార్. ఇదే మూమెంట్ సార్, అందరూ క్లాప్స్ కొట్టాలి. ఏ బుజ్జి ఉండు మా సార్ సార్ పట్టుకోండి మేడం ఎలా చూడండి సార్. డిపో తరపున అండి, డిపో తరపున ఇది విశ్వరాజ్. క్లాప్స్ కొట్టండి సార్, క్లాప్స్. ఆపరేషన్ షాప్ బి అప్పారావు గారు గాలింగ్ చేస్తారు వెళ్తున్నారు సార్. తుడిసి చూడండి క్లాస్ కొట్టండి సార్. ఎంత గట్టిగా కొడితే అంత ప్రేమ ఉంటుంది. తగ్గింది సార్, ప్రేమ తగ్గింది. చాలా పట్టుకోండి సార్. మేడం ఎలా చూడండి. నెక్స్ట్ SCRES సంఘం ఇలా తిరగండి మేడం. ఒక్క అరగంట వచ్చేస్తుంది. నెక్స్ట్ RPF స్టాఫ్ అండి. సార్ సైడ్ నుంచి వేయండి సార్. ఏమండి మీరు ముడేసండి, దారం దగ్గర ముడేయండి. ఆ పక్కన తీసే సార్ అటుపక్క నుంచి SCRES సంఘ తరపున వాచి బహుకరించారండి రామూర్తి గారు. సెలవు కప్పి పూలమాలతో సత్కరిస్తున్నారండి. నెక్స్ట్ RPF స్టాఫ్ అండి. చూడండి సార్. ఓకే ఎవరు ఒక్క నిమిషం ఉండే ప్రోగ్రామ్ ఉన్నాయి. అలా పట్టుకోండి సార్, అలా దండేసాడు పట్టుకోండి. అలాగే ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రసాద్ గారిని గార్లాండ్ అలాగే ఇక్కడ SSC అయినటువంటి GRK మూర్తి గారిని అలాగే ట్రాఫిక్ ఎంప్లాయ్ అయినటువంటి కృష్ణకుమార్ గారిని గార్లాండ్ మేడం మేడం ఎలా చూడండి మేడం. తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, మొదిమి అలాగే ఎలా చూడండి మేడం. మీరు మజ్దూర్ యూనియన్ తరఫున మజ్దూర్ ఎలా చూడండి. అదే అప్పారావు గారిని గోపి గారిని గార్లాండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గార్లాండ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. బి వెంకటరావు గారు, ఏవి రమణ గారు, సన్యాసరావు గారు, లక్ష్మీనారాయణ గారు, నరసింహరావు గారు,
సార్ ఇలా చూడండి సార్, ఇలా 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 చూడండి. ఓకే, ఇలా ఇలా వచ్చింది. గంగాధర్ రెడ్డి గారు కూడా గానం చేస్తున్నారు. సార్ ఇలా చూడండి సార్. ఓకే, రిటైర్ కాబోతున్నా మల్లేశ్వర గార్లాండ్ సార్ ఇలా నించోండి, ఒకసారి నించోండి. ఓకే సార్ ఇలా చూడండి సార్. ఓకే, వాళ్ళు గారి అక్కగారు బావగారు వచ్చారు సన్మానానికి, వాళ్ళని గార్లాండ్ చేసి సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి బాబు అందరూ ఇక్కడ భోజన ఏర్పాట్లు ఉన్నాయి, అందరూ భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళాలి. వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసి వెళ్ళాలి, ఎవరు వెళ్ళిపోవద్దు. ఇక్కడ భోజన ఏర్పాట్లు చేయడం అయింది. ఇలా చూడమ్మా, వాళ్ళు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. దగ్గర మేడం కదా, ఇలా చూడండి సార్. అలాగే ఏ రాజేష్ బాబు ఐలవన్ రెడ్డి గారిని కూడా మేడం ఇలా చూడండి మేడం. ఎన్ఎన్ మూర్తి గారిని కూడా గార్లాండ్ చేయవలసిందిగా కోరుతున్నాను. సార్ అలా నించోండి, మీరు కూడా నించోండి. అలాగే సార్ ఒకసారి అలా చూడండి. ఓకే, ఒక్కదానికి సార్ అలా పట్టుకుని చూడండి, ఇలా చూడండి సార్. అలా అలా ఉండండి సార్, అలా ఉండండి. ఓకే, ఇటుపక్క నించోండి సత్యవతి గారు. ఏసీ వాళ్ళ గారి పిల్లలు సన్మానం చేస్తున్నారు, వాళ్ళ పెద్దమ్మాయి చిన్నమ్మాయి. లక్ష్మీ ఎలాగ వచ్చింది, ఒక ఇంటి పక్క వచ్చింది. ఇంకా గార్లాండ్ చేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాను. ఇలా చూడండి. తర్వాత సార్ ఇలా చూడండి సార్. ఓకే, అలాగే ఫ్రాన్సిస్ గారు పాల్ గారికి సన్మానం చేయడానికి వెంకటలక్ష్మి ఫ్రాన్సిస్. అలాగే పాల్ గారితో పాటు కలిసి పనిచేసి రిటైర్ అయినటువంటి ఇలా చూడండి సార్. కారంగి రాఘవులు గారు. ఓకే వెళ్ళి సార్ ముక్కు మీద బుక్కే కొంచెం కిందకి పెట్టండి మేడం. ఓకే ఓకే, ఏ బాబు ఒకసారి ఉండమ్మా. పాల్ గారి మేనల్లుడు శ్రీధర్ గారు. సరే ఇలా చూడండి సార్. అమ్మాయి అల్లుడు గారు సన్మానం చేస్తున్నారు. ఓకే మేడం ఇలా చూడండి.
చెయ్యి ఫ్రీ అవుతుంది. ఓకే ఇలా చూడు. సరే ఇలా చూడండి. థ్యాంక్ యూ. కొంచెం పెట్టాలి. బుజ్జి ఇలా చూడమ్మా, చిన్నారి ఇలా చూడు. సరే ఇలా చూడండి సార్ మీరు. ఇలా చూడమ్మా ఇంకా. ఓకే మేడం ఇలా చూడండి. కొంచెం ఒకసారి సరే చూడండి సార్. అందరం నుంచి సీను తమ్ముడు నువ్వు కూడా చూడండి. వెళ్తాం నువ్వు కూడా చిందా సీనా. ఒకసారి ఉండదు తమ్ముడు, ఒకసారి ఉండదు. ఇలాగొచ్చి ఇటు పక్క వచ్చి రాజకుమార్ రాఘవ గార్లను చేయండి. బ్యాచ్ తరగతి ఇటు పక్క వచ్చి శ్రీనివాస్ ఫోటో శ్రీను ఇటు పక్క వచ్చేసాను. ఇటు పక్క వచ్చి భయ నువ్వు ఇలాగొచ్చి భయ ఇటు పక్క వచ్చి. ఓకే అలా ఉండు. ఒకసారి చూడండి అందరూ తీసుకో. అలాగే ఓకేనా? ఓకేలా చూడండి సార్. ఇంకా ఎవరైనా ప్రజెంటేషన్స్ కానీ గార్లాండ్ కానీ పాలుగారు ఇద్దరు అబ్బాయిలు. ఓకే ఇలా చూడండి. పాలుగారు ఆఖరమ్మాయి. అది ఇంకా ఎవరైనా ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాం. తగ్గించండి. ఒకసారి ఇలా చూడండి సార్. ఇలా చూడాలి సార్. మైక్ పక్కన పెట్టండి. మైక్ పక్కన ఇక్కడ మరి నా రిటైర్మెంట్ ఫంక్షన్కి నా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఉన్నారు. మా అల్లుళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ముఖ్యంగా మరి అందరినీ కొంతమంది చూడలేదు కాబట్టి మా పిల్లలందరినీ పరిచయం చేస్తాను. ఒక్కోసారి శాంతి చైతన్య శేఖర్, శాంతి చైతన్య శేఖర్ వస్తున్నాను. 10 నిమిషాలు వస్తుంది సార్. మా పెద్దలుడు ఒక 10 నిమిషాలు వస్తున్నాను. శాంతి లీల రాజేష్, రాజేష్ శాంతి లీల శాంతి మోహన్, రవికిరణ్, చంద్రకిరణ్, మా మేనగోడలు సుహాసిని. వస్తాను మా మేనగోడలు. మిస్టర్ చారి గారు, మా ఎస్ఎస్సి గారు, మా బావగారు. లాస్ట్ సార్ మా ఎస్ఎస్సి గారు వారు ప్రతిమంది. తర్వాత సార్ తర్వాత సెక్షన్ ఇంజనీర్ గారు, ఎస్ఎస్సి గారు. ఎప్పుడైనా ఫోన్లో చేసింది బాపే సార్ గారు. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా డాడీ ఇంత 4 ఇయర్స్లో ఇంత క్రేజ్ తీసుకొచ్చుకున్నారు అంటే మీ యొక్క సపోర్ట్నెస్. ఇంకా ఏంటంటే మా డాడీ ఒక్కటే చెప్పేవాళ్ళు ఎప్పుడు మాకు ఏంటంటే అందరినీ మనం ఎవరితో
మనం ఎప్పుడు ప్రేమగా మాట్లాడతామో మనకి ఎప్పుడు ఎవరు శత్రువులు ఉండరు, అందరితో లవ్గా మాట్లాడాలి, అప్పుడు మనం అందరం ఎప్పుడు హ్యాపీగా ఉంటాము అని చెప్పేవాళ్ళు. వన్స్ అగైన్ ఐ వుడ్ సే టు all peoples who being a part of this occasion, I would like to thankful and great opportunity of this. Thank you very much. సభని ముగింపు ఇద్దాం. అందరికీ భోజనాలు ఉన్నాయి, భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాను. వీటి మాస్టర్ మర్చిపోయాడు. మా మనవాళ్ళు మనవరాళ్ళు వీళ్ళంతా వదిలి మా మనవరాలు వీళ్ళంతా మా మనవరాళ్ళే. ఎలాగొచ్చేయండి అండి అంటే బర్త్డే డాడీ ఉన్నారులే అటు ఫోటో కలిపి సరే ఉంటాను. చేయలేదా ఏదో ఇంటికి వచ్చాను పట్టమ కొద్దిగా అన్నా అన్నా ఇష్టం లేదా మధ్యలో కదా ఇలా వచ్చాను పక్క వచ్చి ఇటు ముగ్గురు ఉంటారు కదా ఆ దగ్గర ఇంకా దగ్గర జరగండి. ఒక ఇలా చూడండి, స్ట్రైట్ తిరుగుతాము, స్ట్రైట్ నా వైపుకి అది. ఓకే మేడం, ఇలా చూడండి, అందరూ ఇలా చూడాలి. సరే సరే ఇటు పక్క వచ్చింది. ఓకే మేడం, ఇలా చూడండి మేడం. ఇలా చూడండి. ఓకే మేడం, ఒక నిమిషం అయిపోయింది కదా సార్. లోనికి వెళ్ళి ఒక స్టెప్ అవతల పక్క ఇట్టమాట, తర్వాత నుంచి అవతలకు వచ్చాం, ముందు అవతల పక్క దిగు. రాఖీ కట్టింది నక్క సార్. మేడం మీరు నిల్చోండి.
ఓకే సార్ రైట్ సార్ లాస్ట్ పెట్టి మీ వండి అలా కొడదులేరా